నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు కొండ మోదీ భగవాన్ దాస్ కి రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవిని ఇవ్వాలని దళిత యువసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయపూడి ప్రసాద్ డిమాండ్ చేశారు. గుంటూరులోని అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నామినేటెడ్ పోస్టులలో దళితుడికి అన్యాయం జరుగుతుందన్నారు. గత 15 సంవత్సరాలుగా భగవాన్ దాసు బీజేపీకి సేవ చేస్తున్నారని, ఆయనకి సెంట్రల్ ఎగ్జిక్యూటివ్గా లేదా రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఇవ్వాలని కోరారు. బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిని కలిసి మెమోరాండం ఇస్తామని, చంద్రబాబు నాయుడు లోకేష్ని కలిసి దళితుడికి జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తామన్నారు. భగవాన్ దాస్కి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రభుత్వంలో దళితులకు ఎప్పుడూ అన్యాయం జరుగుతూనే ఉందని మండిపడ్డారు. బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ ఉన్నప్పుడు కూడా భగవాన్ దాస్ కి అన్యాయం జరిగిందన్నారు. దళిత యువసేనలు నాయకులు పాల్గొన్నారు. ప్రధానమైన కారణం వారికి జరిగినటువంటి అన్యాయాన్ని మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. వారికి ఎస్సీ కమిటీలో సముచిత న్యాయం కల్పించి వారికి రాష్ట్ర చైర్మన్గా ఇవ్వాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంటే మేము ధర్నాకైనా సిద్ధమే, దేనికైనా సిద్ధమే, ప్రభుత్వాన్ని ఎదిరించడానికి దేనికైనా సిద్ధం. ఆయన కనుక న్యాయం జరగకపోతే మా దళితుడు యువసేనగా మేము అందరం చూస్తున్నామంటే ఆయన కనుక న్యాయం జరగకపోతే మేము దేనికైనా సిద్ధపడి ధర్నాకైనా దిగుతాము, లేదా ప్రభుత్వాన్ని ఎదుర్కొనే కార్యక్రమాలైనా చేస్తాం. గారు కట్టుబడిన సిద్ధాంతాల కోసం ఎన్నో ఏళ్ళుగా అనేకమైన పోరాటాలు చేస్తూ ఉన్నారు. ఆయన పోరాటాలు గుర్తించి ఇవాళ కూటమి ప్రభుత్వం ఆయన గౌరవించాల్సిందిగా మేము ఎంఆర్పీఎస్ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. భగవాన్ దాస్ గారిని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్గా నియమించాలని, ఒక దళితుడిగా ఆయనకు సముచిత న్యాయం కల్పించాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తూ ఎంఆర్పీఎస్ తరఫున ఎలాంటి పోరాటాలకైనా సిద్ధమే అని తెలియజేస్తూ ముగిస్తున్నాను. మానవత స్వచ్ఛ సేవా సంస్థ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా రాయపూడి లంక గ్రామం వరద బాధితుల కొరకు వంట పాత్రల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి పాల్గొన్నారు. వరద బాధితులకు వంట పాత్రలతో కూడిన వాహనాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ ఉదార స్వభావం కలిగిన సంస్థ మానవత స్వచ్ఛత సేవా సంస్థ అని అన్నారు. వరదల వలన నష్టపోయిన రాయపూడి లంక గ్రామం 60 కుటుంబాలకు ₹1,00,000 విలువ చేసే వంట పాత్రలను అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. మానవత స్వచ్ఛత సేవా సంస్థ స్థాపించి పేదలకు అనేక రకాలుగా సేవలు అందిస్తున్నారని కొనియాడారు. భవిష్యత్తులో కూడా మంచి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. మానవతా స్వచ్ఛత సేవా సంస్థ చైర్మన్ పావులూరి రమేష్ మరియు జిల్లా ప్రెసిడెంట్ కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ శాంతి సమాజం నిర్మాణమే మానవ ధ్యేయమని అన్నారు. దాతల సహకారంతో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం ఆనందంగా ఉందన్నారు. మరికొన్ని రోజుల్లో విజయవాడ వరద ప్రాంతాల్లోని 17 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ₹5,00,000 విలువ చేసే నోటు పుస్తకాలను అందజేయబోతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. సెక్రటరీ సతీష్, డైరెక్టర్లు ఉప్పరి సాంబశివరావు, బిఎన్ మిత్ర, బ్లడ్ బ్యాంక్ చైర్మన్ గురువారెడ్డి, మెంబర్షిప్ చైర్మన్ సిహెచ్ శివాజీ, మెడికల్ క్యాంపు చైర్మన్ ధనుంజయ రెడ్డి, పావులూరి చిన్న సుబ్బారావు, అరుణాచలం సత్యనారాయణ మరియు మానవత స్వచ్ఛత సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. మానవతా స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా 70,000 మంది సభ్యులతో కూడిన ఈ సంస్థ కొన్ని దశాబ్దాల కాలంగా ఆంధ్రప్రదేశ్లో జంగారెడ్డిగూడెంలో ప్రారంభమై 70 శాఖలకు విస్తరించి కృషి చేస్తూ ఉంది. మానవత్వానికి తోడ్పడే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. ఇందులో భాగంగా ఈ బుడమేరు వరదల నివారణ కోసం, బాధితులకు సహాయం అందించడం కోసం ఇప్పటివరకు ₹15,00,000 విలువైన వంట సామాగ్రి కానీ, వస్తువులు కానీ, డబ్బు రూపంలో కానీ దానం చేయడం జరిగింది. విరాళాలు అందించిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. త్వరలో ఒక ₹5,00,000 ఈ బుడమేరు వరద ప్రభావం కారణంగా విద్యార్థులు కోల్పోయిన పుస్తకాలని తిరిగి వారికి అందించడం కోసం, నోట్బుక్స్ కోసం ఖర్చు చేస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. ఈరోజు గుంటూరు నగరంలో అనేక మంది గృహిణులు అందించిన వంట పాత్రలని సుమారు ₹1,00,000 విలువ చేసే వంట పాత్రలను తీసుకొని
రాయపూడి లంక గ్రామానికి వెళ్తున్నారు. అక్కడ ఎంపిక చేసిన 60 కుటుంబాలకి ఈ వంట పాత్రలను అందించడం జరుగుతుంది. ఈరోజు వరద బాధితుల సహాయార్థం ఇది 3వసారి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున నిత్యము మనం ఉపయోగించేటువంటి వస్తువులను సేకరించి ఈరోజు అక్కడ రాయపూడికి లంక గ్రామాలకి పంపించడం జరుగుతుంది. అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ మన రాష్ట్రంలో ఏమేమి జరుగుతాయి అనేది మొత్తం పెద్దలు గౌరవనీయులు లక్ష్మణ్ రెడ్డి గారు, రమేష్ గారు వివరించడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. వరద చాలా భయంకరంగా వచ్చింది, మనందరికీ తెలిసిందే. 5 అడుగుల నీళ్లలో 10 రోజుల పాటు వరద బాధితులు ఇబ్బంది పడ్డ పరిస్థితుల్లో చాలామందిని హెలికాప్టర్లలో రిలీఫ్ క్యాంప్స్కి, అలాగే పడవల్లో, వివిధ వాహనాలలో తీసుకుని వెళ్ళి వాళ్ళని రిలీఫ్ క్యాంప్స్లో ఉంచిన పరిస్థితుల్లో, అలాగే ఆ 10 రోజులు రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా సేవా కార్యక్రమాలు చేసిన సందర్భంలో చాలా మానవతా సంస్థలు ముందుకొచ్చి సహాయం చేసినాయి. అందులో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కూడా చాలా అద్భుతంగా ఈ వరద బాధితుల కొరకు సహాయం చేయడం జరిగింది. గుంటూరు మానవతా శాఖ వారు మొత్తం 4 కార్యక్రమాలు ఈ వరద బాధితుల కోసం చేయడం చాలా సంతోషం. ఈ దాతలందరికీ చాలా చాలా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రాష్ట్రంలో పలు కార్యక్రమాలు, బట్టల పంపిణీ కార్యక్రమం, డబ్బు పంపిణీ కార్యక్రమం, మరియు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాలు, పశుగ్రాసం కార్యక్రమాలు, ఇలా ఎన్నో కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఈ 115 శాఖలు కూడా కథల పోటీల ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక వెలుగులోకి వస్తుందని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ ఏ సత్యనారాయణ, గుంటూరు జిల్లా రచయితల సంఘం కార్యదర్శి ఎస్ఎం సువాని తెలిపారు. అలాగే విద్యార్థుల్లో ఊహాశక్తి పెరిగి నూతన ఆవిష్కరణలకు దోహదపడుతుందన్నారు. నేటి ఆధునిక యుగంలో పిల్లల్లో ఆలోచన శక్తి తగ్గిపోవడానికి సెల్ ఫోన్లు కారణమన్నారు. గుంటూరు ఏసీ కళాశాల ఆడిటోరియంలో ఆదివారం జన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా విద్యార్థులకు కథల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కథల పోటీల్లో సుమారు 450 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా విద్యార్థులందరూ ఈ కథలను తెలుగులో వ్యాసారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా కార్యదర్శి డి ప్రసాద్, జిల్లా అధ్యక్షులు జాన్ బాబు, కోశాధికారి వెంకట్రావు, టిఆర్ రమేష్, శంకర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చిన్నపిల్లలకి వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకతని వెలికితీసే విధంగా కథల పోటీ నిర్వహించడం చాలా సంతోషంగా విషయం. ఎందుకంటే ఈరోజు పిల్లలు సెల్ ఫోన్లకి లేదంటే టీవీలకి ఎత్తుకుపోయి వాళ్ళలో ఉన్నటువంటి క్రియాశీలకమైనటువంటి ఏదైతే టాలెంట్ ఉందో దాన్ని మర్చిపోతున్నారు. అసలు బ్రెయిన్కి పని లేకుండా పోతుంది. మేధస్సు అనేది చచ్చిపోయేటువంటి ఈ తరుణంలో ఈ రకంగా వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని బయట తీసే విధంగా, చక్కని కథలు రాసే విధంగా వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకువచ్చి ఎంతమంది పిల్లల చేత కథలు రాయించడం అనేది చాలా ఒక మంచి ప్రయత్నం అని చెప్పి నేను అనుకుంటున్నాం. ఇది నిరంతరం జరిగితే ఈ పిల్లల్లో ఇచ్చే మంచి కథలు రాసేటువంటి రచయితలు బయటకు వస్తారు. ఇవాళ దీనికి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే గతంలో మనకి ఇళ్లల్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. నాయనమ్మో, తాతయ్యో, లేకపోతే బాబాయో ఎవరో ఒకళ్ళు పెద్దలు మనకు అనేక రకమైన కథలు, రామాయణ కథలు కానివ్వండి, భాగవతం కానివ్వండి, మరి తెనాలి రామకృష్ణ కథలు కానివ్వండి, నీతికి సంబంధించిన కథలు ఎన్నో చెప్పేవాళ్ళు. ఇవాళ కథ చెప్పేవాళ్ళు లేడు. ఆ కథ చెప్పే బామ్మో నాయనమ్మ టీవీ కత్తిపోతుంది. పెద్దవాళ్ళు వచ్చి ఇప్పుడు మనవాళ్ళకి అంతప్పుడు క్రికెట్ పిచ్చి, తల్లిదండ్రులేమో క్రికెట్ పిచ్చి, వీళ్ళకేమో సీరియళ్ళ పిచ్చి. ఈ పిల్లలకి ఏం చేస్తారంటే ఒక సెల్లు పడేస్తున్నారు వాళ్ళ ముఖాల మీద, వాళ్ళు ఏదో పిచ్చిలో ఉంటారు. కాబట్టి ఇట్లా పెడదారి పట్టించే ధోరణి నుంచి వాళ్ళని పక్కకు తీసుకొచ్చి వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికితీసే విధంగా ఈరోజు ఈ చక్కటి కార్యక్రమం నిర్వహించినందుకు మేము జన విజ్ఞాన తరఫున చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పి భవిష్యత్తులో చేస్తే మంచిదని, భావితరాన్ని ఒక మంచి దారిలో తీసుకెళ్ళగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. మీ పేరు సార్? నా పేరు ఎస్ఎం సుబాని, గుంటూరు జిల్లా రచయితల సంఘం కార్యదర్శి.
నేను డాక్టర్ సత్యనారాయణ ప్రసాద్, జనరల్ సర్జరీ ప్రొఫెసర్గా ఎన్ఆర్ఐ వైద్య కళాశాలలో పనిచేస్తున్నాను. అలాగే ఈరోజు ఏసీ కాలేజీలో జన విజ్ఞాన వేదిక గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పిల్లల కథల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారుగా 450 మంది వరకు పిల్లలు ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. వీళ్ళు అంటే ఈరోజు పిల్లలలో వాళ్ళకి కావాల్సినటువంటి సృజనాత్మకత, ఉత్సాహంగా వాళ్ళు వాళ్ళ యొక్క ఊహాశక్తిని పెంపొందించే విధంగా ఈరోజు మనం పిల్లల కథల పోటీలని జన విజ్ఞాన వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కొత్త ఆవిష్కరణల విషయంలో కూడా ఈ ఉత్సాహం అంటే ఈ ఊహలకు సంబంధించి అంటే ఈ ఊహాశక్తిని పెంపొందించేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది కొత్త ఆవిష్కరణలకు కూడా వాళ్ళ భవిష్యత్తులో దారితీస్తుంది. అందుకని చెప్పేసి పిల్లల్లో ఈ కోణాన్ని ఆవిష్కరించడం కోసం అని చెప్పేసి వాళ్ళని ఈ విషయంలో ప్రోత్సహించడం కోసం అని చెప్పి జన విజ్ఞాన వేదిక ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా తెలుగులోనే కథలు రాయటానికి కూడా వాళ్ళ ఉత్సాహం చూపించారు. ఈరోజు ఈ కార్యక్రమం చాలా విజయవంతమైంది. ముఖ్యంగా తల్లిదండ్రులకి, వాళ్ళని ప్రోత్సహించినటువంటి ఉపాధ్యాయులకి, అలాగే జన విజ్ఞాన వేదిక వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. లూలు సంస్థను ఏపీకి ఆహ్వానించినందుకు ఆ సంస్థ చైర్మన్ యూసుఫ్ అలీ సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబుతో 18 ఏళ్ల అనుబంధం ఉన్నట్లు గుర్తు చేసుకున్నారు. ఆయనతో జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయని అన్నారు. విశాఖలో అంతర్జాతీయ స్థాయి షాపింగ్ మాల్ నిర్మిస్తామన్నారు. షాపింగ్ మాల్లో 8 స్క్రీన్లతో ఐమాక్స్ మల్టీప్లెక్స్ నిర్మిస్తాం. విజయవాడ, తిరుపతిలో హైపర్ మార్ట్లు నిర్మిస్తాం. ఏపీలో ఆధునిక ఆహార శుద్ధి కేంద్రాలు, లాజిస్టిక్ హబ్లు నిర్మిస్తామని ఎక్స్ వేదికగా వెల్లడించారు. తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీపై లోతైన విచారణ చేస్తామని సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. తిరుపతి తూర్పు పోలీసు స్టేషన్లో నమోదైన కేసు సిట్కు బదిలీ అయిందని చెప్పారు. నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీపై విచారణ చేస్తామని పేర్కొన్నారు. సిట్ అధికారులు 3 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు నిర్వహిస్తున్నారని వివరించారు. కల్తీ నెయ్యికి బాధ్యులైన అందరినీ విచారిస్తామన్నారు. నివేదిక సమర్పించడానికి కాలపరిమితి లేదని తెలిపారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై 2వ రోజు సిట్ విచారణ సాగుతోంది. తిరుపతి పోలీసు అతిథి గృహంలో మరోసారి సిట్ సభ్యులు భేటీ అయ్యారు. 3 బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టనున్నారు. డీఐజీ గోపీనాథ్ జెట్టి, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, అదనపు ఎస్పీ వెంకట్రావు నేతృత్వంలో దర్యాప్తు చేస్తున్నారు. టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం ఇచ్చిన ఫిర్యాదులో అంశాలను సిట్ బృందం పరిశీలిస్తోంది. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన కేసు నంబర్ 470/24కి ఇన్వెస్టిగేషన్ కోసం సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని పరంగా మనం నిన్న ఇక వచ్చాము. వచ్చినాక మన సిట్ కమిటీతో ఒక మీటింగ్ జరిగింది. మీటింగ్ తర్వాత కేసు డైరీకి మనం తీసుకున్నాను, రిక్విజిషన్ ఇచ్చాము. అండ్ ది సేమ్ టైం మన ఐఓ కూడా అపాయింట్మెంట్ చేశాము. ఫర్దర్ దాంట్లో కేసులో స్టడీ చేస్తూ డిఫరెంట్ టీమ్స్ మనం డిఫరెంట్ ప్లేస్లో కోసం ఇన్వెస్టిగేషన్ కోసం మనం పంపిస్తాము. దానికోసం మన యాక్షన్ ప్లాన్ ఇప్పుడు మనం తయారు చేస్తున్నాము. ఏ ఆస్పెక్ట్స్ మీద ఈ సిట్ ప్రోబ్ ఉంటుంది, స్పెసిఫిక్ ఆస్పెక్ట్స్ మీరు ఏమైనా బ్రీఫ్ చేయగలరు? సిట్ లో కంప్లైంట్ మనకేం వచ్చింది ఏఆర్ డైరీలో, దాంట్లో కల్తీ నెయ్యి గురించి, దీని గురించి వేరియస్ ఆస్పెక్ట్ లో అన్ని కోణాలతో ఏం జరిగింది, ఎలా జరిగింది మనం టీం ఫామ్ చేస్తూ ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద మనం దర్యాప్తు చేస్తాం. ఎన్ని రోజుల్లో సబ్మిట్ చేయబోతున్నారు? ఇప్పుడు మనం ఇనిషియల్ స్టేజ్ లో మనం వచ్చాము, విచారిస్తున్నాను. టైం టు టైం మీకు ఏం ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు ఇచ్చేస్తాం. థ్యాంక్ యూ. నేను చెప్పాను కదా, అన్ని కోణాల మీద మనం మాట్లాడతాము. ఓకే. మంగళగిరి నియోజకవర్గాన్ని మంత్రి నారా లోకేష్ రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతున్నారని సినీ హీరో నిఖిల్ కొనియాడారు. మంగళగిరిలో అందరి కోసం అమరావతి పేరుతో నిర్వహించిన 10K, 5K, 3K
కేకే రన్ను నిఖిల్ 6వ బెటాలియన్ కమాండెంట్ నకేష్ బాబు, కామన్వెల్త్ క్రీడాకారిణి ఘటమనేని సాయి రేవతి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన విజయవాడకు వరదలు వచ్చిన సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర మంత్రులు అద్భుతంగా పనిచేశారన్నారు. త్వరలో కార్తికేయ 3 సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని చెప్పారు. 10K రన్ 20K రన్ అద్భుతమైన ప్రైజెస్ పెట్టేసి ఆల్మోస్ట్ 5000 పీపుల్ రాష్ట్ర వ్యాప్తంగా పరిగెత్తడానికి వచ్చారు. రన్నింగ్ అథ్లీట్స్ వచ్చారు, స్పోర్ట్స్ పీపుల్ వచ్చారు. రోడ్స్ చూస్తున్నాను, నీట్నెస్ చూస్తున్నాను, క్లీన్నెస్ చూస్తున్నాను. అద్భుతంగా ఉంది. మంగళగిరిని ఒక మోడల్ టౌన్ లా తీర్చిదిద్దుతున్నారు. ఐ వాంట్ కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ నారా లోకేష్ గారు. రీసెంట్ గా మనకు అందరికీ తెలుసు విజయవాడలో వరదలు వచ్చాయి, కానీ ఇంత తొందరగా అసలు ఇలాంటి ఒక విపత్తు వస్తే చాలా టైం పడుతుంది కోలుకోవడానికి. మన ముఖ్యమంత్రి గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, మినిస్టర్స్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అందరూ కలిసి దీన్ని మళ్ళీ రికవర్ అయ్యేటట్టు చేస్తున్నారు. సో హ్యాట్స్ ఆఫ్ టు ది గవర్నమెంట్. 100% కార్తికేయ 3 వస్తుందండి. అతి త్వరలో మీకు ముందు అనౌన్స్మెంట్ కూడా రాబోతుంది. సీఎం చంద్రబాబు పొలిటికల్ జాదు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు సృష్టించడంలో చంద్రబాబు ఆరితేరారు అని మాజీ మంత్రి గుడివాడెన అమర్నాథ్ అన్నారు. ఆదివారం విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతి ప్రతిష్టను సీఎం చంద్రబాబు దెబ్బతీశారు. తిరుమల లడ్డూపై ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. దీనిపై సిబిఐ విచారణ జరిపించాలి. రాష్ట్రానికి కుల రాజకీయాన్ని పరిచయం చేసింది చంద్రబాబు. నేడు కొత్తగా మత రాజకీయానికి పునాదులు చేశారు. మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. కానీ ఈరోజు మత రాజకీయానికి పునాదులు వేసి రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి కార్యక్రమం ఏ రకంగా చేస్తూ ఉన్నారో గడిచినటువంటి 10 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. దేనికోసం ఇదంతా అని అడుగుతూ ఉన్నాం. ముఖ్యంగా గడిచినటువంటి 100 రోజులుగా వారి తాలూకా ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చుకోవడానికి, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకపోగా, చెప్పినటువంటి కార్యక్రమాలు ఏమీ చేయకపోగా, నిస్సహాయ స్థితిలో ఏమి చేయాలో తోచనటువంటి పరిస్థితుల్లో చివరికి దేవుని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా చెప్పక తప్పదు. ఎన్ని అంశాలండి ప్రభుత్వంలో వారు అధికారంలోకి వచ్చినటువంటి రోజు నుంచి. అధికారంలోకి రావడమే ఏ రకంగా రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారో మనం చూసాం. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని ఎంతమందిని పొట్టన పెట్టుకున్నారో చూసాం. విజయవాడలో విషాదం చోటు చేసుకుంది. విజయవాడ స్క్రూ బ్రిడ్జి వద్ద 2 పిల్లలతో కలిసి ఓ మహిళ బందర్ కాలువలో దూకింది. గమనించిన స్థానికులు 7 ఏళ్ల వయసు ఉన్న చిన్నారిని బయటకు తీశారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో చిన్నారి మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు మహిళ మరో చిన్నారి కోసం కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డికి అనుకూలంగా పనిచేసిన పురపాలక కమిషనర్ మల్లికార్జునను మళ్లీ ధర్మవరానికి ఎలా తీసుకువస్తారని ప్రశ్నిస్తూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కార్యాలయం ఎదుట టీడీపీ శ్రేణులు ధర్నాకు దిగారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని మంత్రి కార్యాలయంలో నిర్వహిస్తున్న పురపాలక అధికారుల సమీక్ష సమావేశానికి కమిషనర్ హాజరయ్యారు. ఈ విషయం తెలియడంతో తెదేపా నాయకులు, కార్యకర్తలు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకొని నిరసనకు దిగారు. కమిషనర్ బయటకు పంపాలని డిమాండ్ చేశారు. 100 మంది ఆందోళన చేపట్టడంతో ఈ మార్గంలో రాకపోకలు స్తంభించాయి. ఒక కౌన్సిలర్ ఇంటి కడుతున్నాడయా అంటే దొంగ పత్రాలు ఇంటి కడుతున్నాడు అంటే మాకేం సంబంధం, మీరు కోర్టుకు పొందిన అంటే మున్సిపల్ సంబంధించిన స్థలం అంతే ప్రజలకు సంబంధించిన ఒక కమిషనర్ గా ఉండి మమ్మల్ని కోర్టు పొమ్మని వ్యక్తి కానీ అక్కడ పోయి అడ్డుపడి పెట్టినారు. ఇలాంటి స్థలాలు ఎన్నో వరదల వల్ల నష్టపోయిన రైతులకు పూర్తి స్థాయిలో పరిహారం అందలేదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కొల్లి రంగారెడ్డి తెలిపారు. దాతల రూపంలో 400 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆర్థిక సాయం అందినా రైతులకు నష్టపరిహారం ఇవ్వలేకపోయారని ఆరోపించారు. అధిక వర్షాల వలన పంట నష్టపోయిన రైతులకు, కౌలు రైతులకు తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు కంజుల విఠల్ రెడ్డి, రైతు సంఘం జిల్లా నాయకులు ముప్పాల శివశంకర్రావు పాల్గొన్నారు. గత నెలలో 30-31వ తారీఖున పేను తుఫానికి మరి రాష్ట్ర వ్యాప్తంగానే 16 జిల్లాల్లో పూర్తిగా నష్టం జరిగింది. దాంతో భాగంగా మన జిల్లాలో కూడా 1,00,000 ఎకరాలు వరి పంట దెబ్బతింది. మరి అనేక రకాల మొక్కజొన్న, మినుము, ప్రత్తి అనేక రకాలకు ఒక 60,000 ఎకరాల నష్టం జరిగింది. ప్రభుత్వానికి మరి దాతలు ఎంతో 400 కోట్ల రూపాయలు
దాతలు ప్రభుత్వానికి నష్టపరిహారం ఇవ్వమని చెప్పి దాతలు మరి ఇచ్చున్నారు. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాలనేది నిర్ణయం చేసింది. మంచి బాగానే ఉన్నది. దాంతోపాటు పొన్నూరు నియోజకవర్గం దూదిపాల నరేంద్ర గారు నియోజకవర్గంలో మొత్తం రైతాంగానికి ఏ ఎకరానికి నష్టం జరిగినా పూర్తిగా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మరి ప్రభుత్వానికి దృష్టికి కూడా తీసుకెళ్లారు. అదే రకంగా ఆయన చాలా మరి గ్రామాలు కూడా తిరిగి నష్టపరిహారం ఇప్పడానికి ప్రయత్నం చేసి ఆయన్ని అభినందిస్తూ, అదే రకంగా పత్తిపాడు నియోజకవర్గం, తాడికొండ నియోజకవర్గం, అట్లానే తెనాలి నియోజకవర్గం అన్ని ప్రాంతాల్లో కూడా లోకల్ ఎమ్మెల్యేలు కూడా చొరవ తీసుకొని ఇప్పుడు కొంత భాగానికి ఇవ్వటం జరిగింది. మరి పెద్దకాకని మండలం, చేబ్రోలు మండలం, పొన్నూరు అనేక ప్రాంతాల్లో ఇంకా కూడా రైతాంగానికి నష్టపరిహారం రాలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. దాంతోపాటు కౌలు రైతులు అనేక రకాలుగా పెట్టుబడి పెట్టి 15 నుంచి 20 వేల రూపాయలు ఎకరానికి పెట్టుబడి పెట్టి దిక్కుదోసని పరిస్థితుల్లో 4 అడుగుల లోతు నంబూరు ప్రాంతం మరి మా రాష్ట్ర కార్యదర్శి కేవి ప్రసాద్ గారు, మరి అట్లా అధ్యక్షుడు మరి ఈశ్వరయ్య గారు, మరి ఎంపీ గారు సంతోష్ కుమార్ కూడా నంబూరు ప్రాంతం సందర్శించారు. అట్లనే రామకృష్ణ రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం కూడా మరి రైతాంగాన్ని వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని మరి కోరుతూ, కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ అరాచకాలకు అడ్డాగా మారిందని, దగ్గరుండి మరి కూటమి నేతలే దాడులు చేస్తున్నారని మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మేరుగా మాట్లాడారు. పోలీసులు కూడా దాడి చేసే వారికే సలాం కొడుతున్నారు. కూటమి రెడ్ బుక్ ఎమ్మెల్యేలు రాజ్యాంగం రౌడీలుగా వ్యవహరిస్తున్నారు. ఇళ్లకు వెళ్లి జనాల చొక్కాలు పట్టుకుని బయటకు లాగుతున్నారు. అడ్డగోలుగా దాడులు చేస్తున్నారు. చంద్రబాబు వైఖరి వల్లే ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి. ఈ దాడులను ఆపాలని ఏనాడు చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. కూటమి ఎమ్మెల్యేలు వీధి రౌడీల్లాగా ఒక ప్రక్క ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు, అఘాయిత్యాలు చేస్తున్నారు, మీడియా ప్రతినిధుల ఇళ్లకెళ్ళి భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. చివరికి అధికారులు చొక్కాలు కూడా పట్టుకొని భయపెట్టే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో దాపురించిందంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో అర్థమవుతా ఉంది. ఎందుకంటే వీటన్నిటికీ కారణం చంద్రబాబు నాయుడు గారి వైఖరి. ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూస్తాం. న్యాయం ధర్మం అనేది మరచి రాజకీయ కోణాన్నే ఎంచుకున్న రాజకీయ నాయకుడిగా చంద్రబాబు ఉండటం వల్లనే ఈ దారుణాలు జరుగుతూ ఉన్నాయని చెప్పడానికి బాధపడతా ఉన్నా. నిజంగా అధికార పార్టీలు ఇన్ని దాడులు అఘాయిత్యాలు చేస్తుంటే ఒక్క స్టేట్మెంట్ అని ఇచ్చి తప్పు, ప్రజాస్వామ్యబద్ధంగా అందరినీ సరిగా చూసుకొని పరిపాలన చేయండి, పరిపాలనలో భాగస్వాములు అవుదామని చెప్పి ఎందుకు చెప్పలేకపోయాడో చంద్రబాబు నాయుడు చెప్పాల్సిన పరిస్థితి ఉందని కూడా తెలియపరుస్తూ ఉన్నా. గుంటూరులో నూతనంగా హరిహర మ్యారేజ్ కన్సల్టెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటైంది. అధ్యక్షుడిగా కె శివనాగరెడ్డి, కార్యదర్శిగా షేక్ బాజీ ఎన్నికయ్యారు. ఇందులో భాగంగా ఆదివారం నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ఈ అసోసియేషన్ ఏర్పాటు ఉద్దేశాన్ని అధ్యక్షుడు నాగిరెడ్డి మీడియాకు వెల్లడించారు. గుంటూరు జిన్నా టవర్ వద్ద తమ కార్యాలయాన్ని నూతనంగా ప్రారంభించినట్లు చెప్పారు. పవిత్రమైన వివాహ బంధం కుదిర్చే మ్యారేజ్ బ్యూరోలు మరింత బలోపేతం అయ్యేందుకు కృషి చేస్తామని తెలిపారు. అయితే మ్యారేజ్ బ్యూరో నిర్వహణలో ఏవైనా ఇబ్బందులు ఎదురైనా వెంటనే అసోసియేషన్ దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ వి కృష్ణారావు, జాయింట్ సెక్రటరీ జి నాగరాజు, ట్రెజరర్ పి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉన్నతిని
కసిరెడ్డి శివనాగిరెడ్డి హరిహర మ్యారేజ్ కన్సల్టెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ అనేటటువంటిది ఒక మ్యారేజ్ బ్యూరో సంస్థను కూడా స్థాపించడం జరిగినది. కావున అందరూ కూడా యొక్క మ్యారేజ్ బ్యూరోలో సభ్యత్వం తీసుకొని ఇక్కడ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, కోశాధికారి అనేటటువంటి 7 యొక్క సభ్యులతో కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగినది. కావున ఎక్కడ ఉన్నా కూడా ప్రతి ఒక్క మీడియేటర్ కూడా బాగుండాలనేటువంటి సదుద్దేశంతోనూ ప్రతి ఒక్కరూ కూడా 2 సంబంధాలను కలిపేటటువంటి విధంగా కూడా ఒక బ్రహ్మకి మరొక బ్రహ్మగా కూడా వ్యవహరిస్తున్నటువంటి ప్రతి ఒక్క మ్యారేజ్ బ్యూరో మీడియేటర్లందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. కావున ఈ యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క మీడియేటర్ కూడా ఎదగాలనేటటువంటి సదుద్దేశంతోనూ అందరూ బాగుండాలనేటువంటి సదుద్దేశంతోనూ అన్ని మంచి యొక్క కార్యక్రమాలు చేయాలనేటువంటి సదుద్దేశంతో కూడా ఈ యొక్క సంస్థను కూడా స్థాపించడం జరిగినది. కావున ప్రతి ఒక్క సంస్థ కూడా ఏవైతే ఉన్నాయో ఏ సంస్థ వారైనా సరే మా యొక్క యూనియన్ కనుక తెలియజేసినట్లయితే లేక మా యొక్క మ్యారేజ్ బ్యూరో యొక్క సంస్థను కూడా ఆదుకోవాలని కూడా నేను సమాముఖంగా కూడా తెలియజేస్తూ ఉన్నాను. తిరుమల లడ్డు వివాదంపై వైఎస్ఆర్సీపీ కోర్టుకు వెళ్లడంతో భయపడిన సీఎం చంద్రబాబు సిట్ వేశారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. లడ్డూపై తాను తప్పుడు ఆరోపణలు చేయలేదని అనుకుంటే సుప్రీంకోర్టు విచారణ కోరుతూ చంద్రబాబు ప్రభుత్వమే అఫిడవిట్ వేయాల్సి ఉందన్నారు. ఆధారాలు ధైర్యం లేదు కాబట్టే సిట్ విచారణ అని అంటున్నారు. ముందుగా విచారణ చేపట్టామని చెప్పనందుకే సిట్ వేశారు. లడ్డూ వివాదంపై వైఎస్ఆర్సీపీ సుప్రీంకోర్టుకు వెళ్లడంతో చంద్రబాబు భయపడ్డారు. లడ్డూపై చంద్రబాబు చెప్పింది నిజమైతే సుప్రీంకోర్టు విచారణ కోరాల్సింది అని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రసాదంలో కల్తీ జరిగిపోయింది, ఘోరం జరిగిపోయింది వైఎస్ఆర్సీపీ పాలన హయాంలో అనే ఒక అపవాదు, బలమైన ఒక అబద్ధాన్ని అన్ని శక్తులు ఏకమై శక్తివంతంగా దాన్ని ముందుకు తోశాయి, చాలా బలంగా తోశాయి. దాని మీద అప్పుడే ఇమ్మీడియట్ తక్షణమే టీటీడీ బోర్డు మాజీ చైర్మన్లు, వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్న మాజీ చైర్మన్లు ఇద్దరు కూడా ఖండించడమే కాకుండా దేనికైనా సిద్ధమన్నారు, విచారణకు మేము వెళ్తామన్నారు. ఆ విధంగానే సుబ్బారెడ్డి గారు తర్వాత సుప్రీంకోర్టులో వేశారు. అది విచారణ కూడా వస్తుంది, సోమవారం వస్తుంది అనుకుంటా. దాన్ని అడ్మిట్ చేసుకున్నారు, సోమవారం విచారణకు వస్తుంది. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు మీడియాతో మాట్లాడి నిన్న కూడా మాట్లాడారు, అన్ని పూసగుచ్చినట్టు వివరించారు. ఈరోజు నేను చెప్పదలుచుకున్నది అయితే ఈ 10 రోజులైనా ఇంకా 10 ఏళ్ళైనా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కామెంట్ చేశారో, వ్యాఖ్య చేశారో, దుర్మార్గపు వ్యాఖ్య, ఒక అపచారం ఏదైతే, ఘోరమైన అపచారం ఏదైతే చేశారో ఆ వ్యాఖ్య తాలూకు ఎఫెక్ట్, ప్రభావం అయితే అంత సులభంగా పోదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.